హాయ్, టుడేస్ టాపిక్ ఇస్ ప్రిపోజిషన్స్. ఈరోజు ప్రిపోజిషన్స్ లో మనము ఇన్ అన్న ప్రిపోజిషన్ ఎలా వాడాలి అన్నది చూద్దాం. మనకి ఇన్ అన్నది చాలా సింపుల్ గా కనిపిస్తుంది, కానీ దెర్ ఆర్ మోర్ దెన్ ఫైవ్ కాంటెక్ట్స్ ఇన్ విచ్ ఇన్ క్యాన్ బి యూస్డ్. మనం ఇన్ ఆ 5 కాంటెక్ట్స్ కన్నా ఎక్కువ వాటిలో ఎలా వాడాలి, ప్లస్ ఒకవేళ కనుక మనము ఇన్ ఎక్కడన్నా చదివినప్పుడు, ఏ పారాలోనన్నా ఏ సెంటెన్స్ లోనన్నా ఇన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది మనం ఇవాళ చూద్దాం. కొన్ని సింపుల్ గా ఉంటాయి, కొన్ని కాంటెక్స్ట్ కొంచెం కాంప్లెక్స్ గా ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, మంత్ కి, ఇయర్ కి, సీజన్ కి పార్ట్ ఆఫ్ ద డే. నెలకి, సంవత్సరానికి, కాలానికి పార్ట్ ఆఫ్ ద డే. అంటే రోజులు అనే ఒక పర్టికులర్ టైం కోసం మనం ఇన్ అనేది వాడతాం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తో ఇంకా క్లియర్ గా అయిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడండి. హీ వాజ్ బోర్న్ ఇన్ జూన్. ఆయన జూన్ నెలలో పుట్టాడు. కిన్ యొక్క లోపల ఆయన జూన్ నెలలో పుట్టాడు. నెల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆ నెలలో జన్మించారు కాబట్టి ఇన్. సెకండ్ వన్, దే జాయిన్ ద కాలేజ్ ఇన్ 1970. వాళ్ళు 1970లో ఆ సంవత్సరంలో కాలేజ్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఇన్. ఇక్కడ చూడండి, జూన్ అంటే నెల. నెల గురించి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ నెలలో జరిగింది, పలానా జరిగింది, ఆ నెలలో జరగబోతుంది అన్నప్పుడు మనము ఇన్ అనేది వాడతాం నెలకి. అలాగే సంవత్సరానికి కూడా మనము ఇన్ వాడతాం, పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ. ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్ సమ్మర్. సమ్మర్ నెలలో చాలా వేడిగా ఉంటుంది. సీజన్. సమ్మర్ నెలలో చాలా వేడిగా ఉంటుంది. సీజన్స్ గురించి వచ్చినప్పుడు కూడా ఆ నెలలో ఇలా జరుగుతుంది, ఈ నెలలో ఇలా జరుగుతుంది అన్నప్పుడు మనము ఇన్ అనేది వాడతాం. ఫోర్త్ వన్, ఐ ప్లే క్రికెట్ ఇన్ ద ఈవినింగ్. పార్ట్ ఆఫ్ ద డే. ఈవినింగ్ అంటే సాయంత్రం, ఒక రోజులో అదొక భాగం. అలా ఉన్నప్పుడు మనము ఐ ప్లే క్రికెట్ ఇన్ ద ఈవినింగ్. నేను రోజు సాయంత్రము క్రికెట్ ఆడతాను. ఇన్ అని వస్తుంది. సో మంత్, ఇయర్, సీజన్, పార్ట్ ఆఫ్ ద డే ఉన్నప్పుడు మనము ఇన్ వాడతాం. ఇప్పుడు కొంచెం కష్టమైన వాడుకొద్దాం. ఇది సింపుల్, చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం కష్టమైన వాడుకొద్దాం. లొకేషన్ ఆన్ పొజిషన్. ఇది కూడా ఈజీ. సెకండ్ వన్ కూడా లొకేషన్ ఆర్ పొజిషన్. ఒక వస్తువు కానీ మనిషి కానీ ఏదైనా సరే దాని లొకేషన్ గురించి లేదా పొజిషన్, దాని స్థితి ఏంటి, ఎక్కడుంది అని తెలపడానికి మనము ఇన్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ఇన్ ఎ రూమ్. నేను ఎక్కడ ఉన్నాను? ఒక రూమ్ లో ఉన్నాను. రూమ్ లో ఇన్. నా పొజిషన్ అది రూమ్ లో ఉన్నాను కాబట్టి ఇన్ అనేది వాడతా. నా పొజిషన్, నా లొకేషన్ రూమ్ లో ఉంది కాబట్టి ఇన్ వాడాలి. ద పెన్ ఈస్ ఇన్ ద బాక్స్. పెన్ ఎక్కడ ఉంది? బాక్స్ లో ఉంది. దాని పొజిషన్ బాక్స్ లో కాబట్టి ఇన్ అనేది వాడాలి. లయన్స్ లివ్ ఇన్ జంగల్స్. లయన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? వాటి పొజిషన్ ఏంటి, వాటి లొకేషన్ ఏంటి? అడవుల్లో కనిపిస్తాయి, అడవిలో నివసిస్తాయి. ఇన్. కాబట్టి లొకేషన్ ఆర్ పొజిషన్. నార్మల్ రూమ్ నుండి జంగల్ వరకు ఏ ప్లేస్ అయినా సరే, ఏ కాంటెక్స్ట్ అయినా అది లొకేషన్ గురించి, పొజిషన్ గురించి చెప్తుంది అంటే మనము ఇన్ అన్నది వాడాలి. ఇన్ అన్నది వాడాలి. ఇక్కడ పాకెట్ ఉంది అనుకోండి, ద పెన్ ఈస్ ఇన్ ద పాకెట్. పెన్ ఎక్కడ ఉంది? పాకెట్ లో ఉంది. దాని పొజిషన్ అది. థర్డ్ వన్, ఒక బిగ్ ప్లేస్. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ ఆస్పెక్ట్ కొద్దాం. బిగ్ ప్లేస్, పెద్ద ప్రాంతం. పెద్ద ప్రాంతం గురించి చెప్పేటప్పుడు మనం ఇన్ అన్నది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లివ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ అనేది చిన్న ప్రాంతమా? కాదు. ఇట్స్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. ఇట్స్ అ వెరీ బిగ్ సిటీ. నేను ఢిల్లీలో నివసిస్తాను కాబట్టి ఇన్ ఢిల్లీ. జకార్తా ఈజ్ ఇన్ ఇండోనేషియా. జకార్తా ఎక్కడ ఉంది? ఇండోనేషియాలో ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను కన్ఫ్యూజింగ్ అని ఎందుకు అన్నాను? ఇక్కడ ఇన్ ఇంకా యాడ్ వెనక్కి సపరేట్ వీడియో నేను చేస్తే కానీ జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఇన్కి యాడ్కి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. చిన్న ఏరియాస్కి యాడ్ వాడతాం, పెద్ద ఏరియాస్కి ఇన్ వాడతాం. చిన్న ఏరియాస్కి యాడ్ వాడతాం, పెద్ద ఏరియాస్కి ఇన్ వాడతాం. అది యాడ్ వచ్చినప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తా. రైట్ సార్? పెద్ద ప్లేస్ ఉన్నప్పుడు మనము ఇన్ అన్నది వాడతాం. ఓకే. ఫోర్త్ వన్, ఇప్పుడు కొన్ని అన్కామన్ కాంటెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూస్తాం అన్ని కూడా 80 to 90% కామన్ కాంటెక్స్ట్, అందరికీ తెలిసినవే. ఇప్పుడు కొన్ని అన్కామన్ కాంటెక్స్ట్ చూద్దాం ఎక్కడైతే మనము ఇన్ వాడతాము. ఫోర్త్ వన్, లెంత్ ఆఫ్ టైం. లెంత్ ఆఫ్ టైం అంటే అర్థం ఏంటి? ఒక పర్టికులర్ కాలం. ఫర్ ఎగ్జాంపుల్,
ఐ విల్ రిటర్న్ ఇన్ అన్ అవర్. నేను బయటికి వెళ్తున్నా. ఎప్పుడు తిరిగి వస్తావు? నేను ఒక గంటలో తిరిగి వస్తా, 1 hour లో తిరిగి వస్తా. ఇన్ ఐ విల్ బి బ్యాక్ ఇన్ అన్ అవర్. నెక్స్ట్, ద ప్రాజెక్ట్ విల్ బి రెడీ ఇన్ అ వీక్. ప్రాజెక్ట్ ఉంది, ఎప్పటివరకు రెడీ అవుతుంది? 1 week లో రెడీ అవుతుంది. దాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ టైమ్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో హియర్ వీ నీడ్ టు యూస్ ఇన్. సో ఫర్ లెంత్ ఆఫ్ టైమ్ వీ యూస్ ఇన్. ఇన్ అన్ అవర్, ఇన్ ఏ వీక్, ఇన్ ఏ మంత్, ఇన్ ఏ ఇయర్, ఎక్సెట్రా. Fifth one, wearing something. This is very important. This is very important. This will help you improve your English when you're speaking it. For example, come to school in your uniform. నువ్వు స్కూల్కి రావాలి అని అంటే యూనిఫామ్లో రా, యూనిఫామ్లోనే రావాలి, యూనిఫామ్లో రా. That is why when we talk about wearing something, then we use in. Look at the second example. Attend the interview in formal attire. Attend the interview in formal attire. Attire అంటే ఏంటి? యాక్చువల్ చెప్పాలంటే అటైర్ అంటే దుస్తులు లేదా వేషం. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఏ డ్రెస్ వేయాలి? ఇలాంటిది కాదు, ఫార్మల్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్. దానివల్ల మనం ఎట్లా అంటాం? ఇన్ఫార్మల్ అటైర్, ఫార్మల్స్ లోనే వెళ్ళాలి. సిక్స్త్ వన్, స్టేట్ ఆర్ కండిషన్. ఇక్కడ మీరు స్టేట్ అంటే రాష్ట్రాలు అనుకోవద్దు. స్టేట్ అంటే ఏంటి? పరిస్థితి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి గురించి చెప్పడానికని మనము ఇన్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, రాము ఈజ్ ఇన్ డెట్. ఇది డెట్ కాదు, బీ సైలెంట్. ఇక్కడ జాగ్రత్త, బీ సైలెంట్. డెట్. డెట్ అంటే ఏంటి? అప్పు. రాము అప్పుల్లో ఉన్నాడు. చాలా సార్లు మనం వాడతాం, రాము అప్పుల్లో ఉన్నాడు రా, చాలా అప్పుల్లో ఉన్నాడు, పెద్ద అప్పుల్లో ఉన్నాడు రా. రాము ఈజ్ ఇన్ డెట్, అప్పుల్లో ఉన్నాడు. దే ఆర్ ఇన్ అ రిలేషన్షిప్. ఎవరో ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారు, ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇది వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కండిషన్, ప్రెసెంట్ గా ఉన్న వాళ్ళ పరిస్థితి. ఇతర అప్పుల్లో ఉన్నారు, వాళ్ళ రిలేషన్షిప్ లో ఉన్నారు. కాబట్టి మనము ఇన్ అనేది వాడతాం. సెవెంత్ వన్, ఎవరి జాబ్ గురించి అన్నా, ప్రొఫెషన్ గురించి అన్నా, వాళ్ళు చేసే పని గురించి మాట్లాడాలి అంటే మనము ఇన్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, he works in the Navy. He works in the Navy, works in the Army, works in the Air Force, etc. He works in the Navy. నేవీలో పని చేస్తాడు. అతను నేవీలో పని చేస్తాడు. రాము ఈజ్ ఇన్ హార్డ్వేర్ బిజినెస్. రాము ఈజ్ ఇన్ హార్డ్వేర్ బిజినెస్. రాము అని అబ్బాయి ఉన్నాడు, అతనికి హార్డ్వేర్ బిజినెస్ ఉంది. ఎట్లా చెప్తాం? ఈజ్ ఇన్ హార్డ్వేర్ బిజినెస్. ఎయిత్ వన్, ఇది స్పెషల్ కేటగిరీ ఇవ్వడానికి రీజన్. ఒకసారి చూడండి, లాంగ్వేజెస్ గురించి చెప్పడానికి మనము ఇన్ అన్నది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్. నేను ఎవరో ఉన్నారు, నేను అతని క్వశ్చన్ అడిగిన, ఆయన వేరే భాషలో మాట్లాడుతున్నాడు, నాకు రాని భాష హిందీ భాషలో మాట్లాడుతున్నాడు అనుకుందాం. అప్పుడు నేను ఏమంటా? ప్లీజ్ ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో జవాబు ఇవ్వండి. బికాస్ ఐ ఆస్క్డ్ ద క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్, ఐ ఎక్స్పెక్ట్ ద ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్. ప్లీజ్ ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్. హీ వాజ్ స్పీకింగ్ ఇన్ హిందీ. ఆయన ఏ భాషలో మాట్లాడుతున్నాడు? హిందీలో మాట్లాడుతున్నాడు. కాబట్టి లాంగ్వేజెస్ గురించి మాట్లాడేటప్పుడు మనము ఇన్ అనేది వాడతాం. సామర్థ్యం ఉన్నప్పుడు ఇది మాట్లాడటం. ఫర్ ఎగ్జాంపుల్, యూ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్. యూ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అవసరం లేదు, యూ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడగలడు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానప్పుడు ఇక స్పెసిఫిక్ కాంటెక్స్ట్ వచ్చింది. నేను ఒక భాషలో అడిగినాను, ఆయన ఇంకొక భాషలో మాట్లాడుతున్నాడు, స్పెసిఫిక్ గా ఉంది కాబట్టి ఇన్ అన్నది వాడతాం. సామర్థ్యం ఉన్నప్పుడు ఇన్ అవసరం, యూ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్. నెక్స్ట్, క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు కూడా మనం వాడతాం. ఒకసారి సెంటెన్స్ చూడండి, మొత్తం మీనింగ్ అర్థం చేసుకోండి. ఐ సీ అ డాక్టర్ ఇన్ రాము. అంటే దాని అర్థం ఏంటి? రాము అబ్బాయి ఉన్నాడు, వాడు ఇంకా డాక్టర్ కాదు, కానీ చాలా బ్రిలియంట్. సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, బయాలజీ అంటే పడి చచ్చిపోతాడు. అప్పుడు నేను అంటాను, పక్కా కన్ఫర్మ్డ్, ఐ సీ అ డాక్టర్ ఇన్ ఇంగ్లీష్. ఫ్యూచర్ లో వీడు డాక్టర్ అవుతాడు. వీడిలో నాకు ఒక డాక్టర్ కనబడుతున్నాడు. దేర్ ఈస్ ఎ గ్రేట్ మ్యూజిషియన్ ఇన్ యూ. ఒక అబ్బాయి ఉన్నాడు, ఏదో ఒక అమ్మాయి ఉంది, చాలా బాగా పాట పాడుతుంది. అప్పుడు నేను ఏమంటా? there is a great singer in you, or there is a great musician in you. నీలో ఒక మ్యూజిషియన్ దాగి ఉన్నాడు, నీలో ఒక మ్యూజిషియన్ దాగి ఉంది, నీలో ఒక గాయని దాగి ఉంది, నీలో ఒక గాయకుడు దాగి ఉన్నాడు. కాబట్టి ఇవి ఈ 9 కాంటెక్స్ట్ ఇన్ విచ్ వి యూస్ ఇన్. ఫస్ట్ కామన్ వి,
తర్వాత అన్కామన్వి. ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే whenever there is a context in which this particular such type of sentences arise, it will be easier for us to understand. Most importantly, if you understand all this, try to use it in your conversation so that your English improves. Hope you have understood. Subscribe to my channel. Thank you.